ఖచ్చితంగా కాంటెంట్‌కి, అందులోని యూనిక్‌నెస్‌కి వాళ్ళు వరల్డ్ ఆఫ్ సూపర్ హీరోస్ ఫిల్మ్స్ అని చూసుంటారు కాబట్టి, ఎక్కడ కూడా కంపారిజన్ చేసుకోకుండా తీశారు. కంటెంట్ వైస్ కనెక్ట్ చేశారు మన మూలాలు అన్నీను. చెప్పి ఒక వెరీ సాటిస్ఫైడ్ మేనర్‌లో థియేటర్ నుంచి బయటకొస్తారు. ఎవ్రీథింగ్ గోస్ వెల్ అండి. ఐయామ్ కాన్ఫిడెంట్. సో ఈ గ్యాప్లో అంటే 8 months గ్యాప్లో కిల్లర్ అనేది ఇంకోటి తీసేశారు. సో అది కూడా ఒక డిఫరెంట్ జోనర్ ఆఫ్ ఫిలిం. అంటే మీరు నాకు తెలిసి మిత్ని ఎక్కువగా నమ్ముతారా? ఎందుకంటే ఇదేమో పార్ట్ 1 శివ అన్నారు, అండ్ కిల్లర్లో కూడా యూఆర్ గోయింగ్ ఇన్ టు సమ్ వరల్డ్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్, అండ్ అందులో కూడా మిత్ ఇంక్లూడ్ అయింది అనేది ఉంది. సో ఏంటి మిత్ గురించి, అంటే దాన్ని ఎందుకు మైథాలజీని అంతలాగా మీరు వాట్ యూ వాంటెడ్ టు సే టు ద ఆడియన్స్? అలాగనే లేదండి. సినిమా అనేది ఒక ఆర్ట్. నాకు సినిమా తీయడం లేకపోతే సినిమాలు చూడడం తప్ప ఇంకేం రాదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్సైట్మెంట్ని బాగా నమ్ముతా. ఒక మనిషి బాగా ఎక్సైట్ అయితే ఏ పనైనా మంచిగా చేస్తాడు. ఓవర్ ఎక్సైట్మెంట్ కాదు, ప్రాపర్గా ఒక మెచ్యూర్డ్ సబుల్ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అయినప్పుడు ఒక మనిషికి ఆ పర్టికులర్ వర్క్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. అది ఎనీ కైండ్ ఆఫ్ వర్క్, గుడ్ ఆర్ బ్యాడ్. సో నాకు అలా ఎక్సైట్ అయిన ప్రాజెక్ట్స్ నేను ఖచ్చితంగా హ్యాండిల్ చేస్తాను. అలా ఎక్సైట్ అవుతాను కాబట్టి అవి ఫినిష్ అవుతున్నాయి, పోస్ట్లు అవుతున్నాయి, ఫిల్మ్స్ రిలీజ్కి కూడా దగ్గర వస్తున్నాయి, కొన్ని అయిపోయినాయి ఆల్రెడీ. ఇక సాలిడ్ హిట్ అంటారా, అది నా చేతుల్లో లేదు. బట్ టైం విల్ కమ్ బికాజ్ ఎఫర్ట్స్ ఇదంతా కంటిన్యూస్గా వెళ్తుంది కాబట్టి సమ్ ఆర్ అదర్ డే ఖచ్చితంగా అది నాకే తీరుద్ది, అందులో క్వశ్చన్ లేదు. దట్స్ అనదర్ థింగ్. అండ్ మీరు ఏది అడిగారది మైథాలజీ గురించి. బేసిక్గా నేను మెడిటేషన్ ఎక్కువ చేస్తాను. ఐ మీన్ నేను సింగిల్గా ఉంటాను. ఇంట్లో ఉంటే నేను ఇంట్లో వాళ్ళు కూడా కనిపించి 4 గోడల మధ్యలో ఉంటాను. బయటికి వెళ్ళినా సరే ఒక 100 మందిలో పెట్టినా నేను సింగిల్గా ఉంటాను. 100 మంది నాతో మాట్లాడుతున్నా సరే నేను సింగిల్గా ఉంటాను. బేసిక్గా స్టిల్నెస్ నాకు ఎక్కువ. స్టిల్నెస్ అంటే నిశ్చలత. ఫిజికల్ డైమెన్షన్లో కాదు, సోల్ డైమెన్షన్లో నేను నిశ్చలంగా ఉంటాను. సో నన్ను అంత వేగంగా ఎవరు కదపలేరు, అంత వేగంగా కుదపలేరు. అంటే బేసిక్ లెవెల్ ఆఫ్ యాంగ్జైటీ ఇష్యూస్ అనేవి ఉంటాయి బేసిక్ హ్యూమన్ బీయింగ్, బట్ పార్ట్లీ అనమాట. అండ్ మూవీస్ అందుకే కొంచెం ఇది లేట్ అయినా ఏమైనా నాకు అది లేదు. మధ్యలో నేను ఇంకో సినిమా చేయడానికి వెళ్ళా. నేను సినిమా గ్యాప్ని సినిమాతోనే ఫిల్ చేసా. అండ్ కిల్లర్ కూడా మంచి క్వాలిటీ, అది ఎక్సలెంట్ వచ్చింది. అనేది సూపర్ షీ ఫిల్మ్, ఇండియాస్ ఫస్ట్ సూపర్ ఏఐ, ఇండియాస్ ఫస్ట్ సూపర్ ఏఐ సూపర్ షీ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్. జ్యోతి పూర్వజ్ తను చేస్తుంది వైఫ్. 7-8 క్యారెక్టర్స్ ప్లే చేస్తుంది అందులో. ఎక్సలెంట్ వచ్చింది. ఐఎమ్ వెరీ ఈగర్ టు ప్రజెంట్ దట్. మాస్టర్ పీస్ ఈజ్ మాయాబజార్ అని చెప్పి ఇట్స్ సౌండింగ్ ఎంత బలంగా ఉందో, మూవీ కంటెంట్ ఆర్ దట్ సోల్ ఆఫ్ ది ఫిల్మ్ కూడా అంత బలంగా ఉంటుంది. యాక్షన్ ఎవ్రీథింగ్ అంతా. దీస్ 2 సూపర్ హీరో ఫిల్మ్స్ 2026 ఫస్ట్ 2 monthsలో వచ్చే అవకాశం ఉంది. లెట్స్ సీ, ఫింగర్స్ క్రాస్డ్. ఐఎమ్ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ అండి. అండ్ అరవింద్ కృష్ణ గారు శుక్ర చేశారు ఆల్రెడీ. శుక్ర ఈజ్ బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఓటీటీ ప్లాట్ఫామ్. అది థియేటర్కి వచ్చుంటే అప్పుడు కూడా మీకు ఆ సక్సెస్ ఫస్ట్ మూవీతోనే వచ్చేది అనేది ఒకటి ఉంది. మళ్ళీ అరవింద్ గారితో ఈ సినిమాకి వర్క్ చేశారు, మాస్టర్ పీస్. సో అంటే మధ్యలో మాట్లాడిన మౌనం మీదకి ఎందుకు వదిలిపెట్టారు? దీనికి ఆయన ఎందుకు కరెక్ట్ అనుకున్నారు? మాట్లాడిన మౌనం మీద కూడా చెప్పండి. 2 హీరోస్ ఉంటారు అందులో, బావమర్దులు. అందులో బావమర్ది క్యారెక్టర్ అనమాట చెప్పా. అప్పుడు ఆయనకి ఏదో సంథింగ్ ఏదో మెడికల్ ప్రాబ్లం ఏదో ఉంది. అండ్ ఏజ్ గ్రూప్ ఒకటి మ్యాచ్ అవుద్దా అవదా అని ఒక చిన్న కన్ఫ్యూజన్ అవుతుంది ఉండేది. అది కొంచెం 20 to 26 years ఆఫ్ ఏజ్ గ్రూప్ క్యారెక్టర్స్ ఉన్న ఫిల్మ్ అది. సో అందులో ఆయన సింక్ అవుతారా లేదని ఊ అనుకుని ఆయన మీద విడిచిపెట్టేసాం. మాస్టర్ పీస్కి వచ్చారు, ఆయనే మొదటి నుంచి నాకు ఉన్నారు. సూపర్ హీరో కళ్ళ కూడా కట్అవుట్ కనిపిస్తుంది. కిల్లర్ కూడా ఆయన అనుకున్నారు జ్యోతి పూర్వస్తో పాటు తను మన మేజర్ క్యారెక్టర్స్ చేయడానికి. కానీ మాస్టర్ పీస్లో వాళ్ళిద్దరు రిలేషన్షిప్ వేరు, అక్కడ రిలేషన్షిప్ వేరు ఉంటుంది. సో ఆడియన్స్ డైజెస్ట్ చేసుకోలేరని చెప్పేసి కిల్లర్లో వదిలేశారు. అండ్ జ్యోతి గారు ఆవిడని తీసుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ మీరు చెప్పినట్టుగా 8 different క్యారెక్టర్స్, ఇందులో కూడా అమ్మవారి క్యారెక్టర్ ఒకటి ఉంది అనేది మాకు బయటకు వచ్చిన టాక్. సో అమ్మవారి క్యారెక్టర్లో హౌ షీ ఈస్ గోయింగ్ టు పెర్ఫామ్, హౌ షీ ఈస్ గోయింగ్ టు ఎంటర్టైన్ ద ఆడియన్స్ యాజ్, ఎందుకంటే అమ్మవారి క్యారెక్టర్ అని మనకు గుర్తొచ్చేది రమ్యకృష్ణ గారు. తర్వాత కాలంలో మనకి దేవి సినిమా చూస్తే కనుక ఆవిడ ఒక ప్రేమ గారు. చాలా రేర్ కేసెస్, మిగతా వాళ్ళు ఎవరు చేసినా మనకు గుర్తుండిపోయే క్యారెక్టర్స్ వీళ్ళు అంటాం. సో అమ్మవారిగా ఎంత మెప్పించబోతున్నారు? కన్నడలో ఆమె చాలా అమ్మవారి క్యారెక్టర్స్ చేసిందండి. అన్నపూర్ణేశ్వరి, సో చాలా క్యారెక్టర్స్, ఆమె చాలా ఫేమస్ అమ్మవారి క్యారెక్టర్కి కన్నడ ఇండస్ట్రీలో, సీరియల్ సైడ్, సినిమాలో కూడా చేశారు. అండ్ ఇందులో బాగా కుదిరింది బేసిక్గా. అంటే ఏ మాస్టర్ పీస్ ఫిల్మ్కి ఇందాక అరవింద్ కృష్ణ గారు చెప్పినట్టు మూల స్తంభం ఆమెనే కదా. ఆమెది సూపర్ విలన్దే కదా. బేసిక్ ఇది సూపర్ హీరో ఫిల్మ్
అనేదానికి ఎంత మీనింగ్ఫుల్గా ఉంటుందో సూపర్ విలన్ ఫిల్మ్ అనడం కూడా అంతే మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఆ సినిమాలో విలన్స్ డామినేట్ చేస్తారు, మీరు అబ్జర్వ్ చేస్తే. అలాగే ఫీమేల్ డామినేట్ చేస్తారు. శుక్రాలో విలన్ డామినేట్ చేసే హీరో ఫిల్మ్ అది. అందులో చాలామంది ఫీమేల్ ఉంటారు, అది ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్. మాటరాని మౌనం మీద కూడా విలన్ డామినేట్ చేసే ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్. మాస్టర్ పీస్ కూడా విలన్ డామినేట్ చేసే ఫీమేల్ సెంట్రిక్ సూపర్ హీరో ఫిల్మ్. కిల్లర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్. షీ డామినేట్స్ హెర్ సెల్ఫ్. నేను కూడా నేను డామినేట్ చేస్తాను ఆమెతో ఆమెకి పోటీ. అంటే నాకు బేసిక్గా ఆ ఫీమేల్ సెంట్రిక్ కన్నా లేకపోతే విలన్ పోర్ట్రేయల్స్ అన్నా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వాళ్ళందరి మధ్యలో హీరో ఎలా రన్ చేసి విన్ అయ్యాడు అనేది ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. సో యాజ్ ఏ డైరెక్టర్ మీరు ఎక్కువ సినిమాలు కూడా చూస్తూ ఉంటారని చెప్పారు కాబట్టి, వాట్ ఈస్ దట్ వన్ ఫిలిం రీసెంట్లీ యూ వాచ్డ్ ఇన్ థియేటర్ విచ్ యూ ఫెల్ట్ అబ్సల్యూట్ సినిమా? ఏ సినిమా అయినా సరే ఫస్ట్ డే ఆల్మోస్ట్ ఫస్ట్ షో అనగానే ఈవినింగ్ షో ఫ్యామిలీతో పాటు వెళ్ళిపోతాం కదా. ఫస్ట్ రివ్యూ రాసేది కూడా నేనే కొన్ని సినిమాలు. లోకా రీసెంట్గా చూశాను, చాలా బాగా చేశారు అసలు, ఎక్సలెంట్. అండ్ లోకాకు ముందు కూడా కొన్ని సినిమాలు ఆల్మోస్ట్ అన్ని సినిమాలు కవరప్ చేస్తాను, ఏది గ్యాప్ ఉండదు. లోకా రీసెంట్ అయితే లోకా, వార్ 2, కూలీ అన్ని 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 ఫినిష్ అయిపోయినాయి. అంటే మీకు అంటే మన స్క్రీన్ ప్లే, బికాస్ ఇందాక జ్యోతి గారు చెప్తూ డిఫరెంట్ స్క్రీన్ ప్లే, మల్టిపుల్ స్క్రీన్ ప్లేస్ ఉంటాయి, అయినా కూడా బాగా హ్యాండిల్ చేశారు సుక్కు గారు అని చెప్పారు. సో ఆ స్క్రీన్ ప్లే బేస్డ్ ఫిలిమ్స్లో వాట్ ఈస్ దట్ వన్ ఫిలిం రీసెంట్గా మీరు చూసి ఇది కదా సినిమా అనే ఒక ఫీల్ వస్తుంది మనకి, ఏదో సౌండ్ కానీ స్క్రీన్ ప్లే కానీ పిక్చరైజేషన్ కానీ, సో అలా అనిపించింది? టిపికల్ స్క్రీన్ ప్లే అంటే ఈ మధ్యన వచ్చిన కాలంలో నేను వెబ్ సిరీస్లో అయితే మనీ హీస్ట్ ఉందండి, అండ్ డార్క్ అండ్ బ్రేకింగ్ బ్యాడ్ అవన్నీ ఉన్నాయి, ఇంగ్లీష్ ఫ్రెంచ్ అటు సైడ్. తెలుగు సైడ్ వచ్చి విక్రమ్ ఉంది స్క్రీన్ ప్లే, లోకేష్ కనగరాజు గారు. నెక్స్ట్ చాలా ఉన్నాయండి స్క్రీన్ ప్లే ఫిల్మ్స్. ఈ మధ్యకాలంలో స్క్రీన్ ప్లేతో హిట్ కొట్టిన ఫిల్మ్స్ లేవు. కంటెంట్ ఆర్ స్టార్ గేజ్తో ఆర్ డైరెక్షన్ బ్రాండెడ్, ప్రొడక్షన్ బ్రాండెడ్తో హిట్ కొట్టిన సినిమాలు ఎక్కువ. మహారాజా ఇస్ వెరీ గుడ్. స్క్రీన్ ప్లే ఫిల్మ్ కంటే అది బేసిక్గా దాని టేకింగ్ చాలా బాగుంటుంది, బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. లోగా ఈజ్ వెరీ గుడ్, సూపర్ హీరో ఫిల్మ్. అండ్ వ్యాంపైర్ అనేది ట్విస్ట్ అక్కడ, ఇంటర్వల్ బ్యాంగ్. సూపర్ హీరో అనుకుంటాం కానీ షీఈ్ వ్యాంపైర్. డార్క్ అండ్ సెట్స్, ఆర్ట్ వర్క్, ప్రొడక్షన్ డిజైన్, ఎవ్రీథింగ్ వెరీ క్వాలిటీ ఉంటుంది. ఐ లవ్ ఫిల్మ్స్, అన్నీ చూస్తాను. లాస్ట్ క్వశ్చన్, యాజ్ యూ ఆర్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్, పవన్ కళ్యాణ్ గారితో మీకు ఒక ఛాన్స్ వస్తే వాట్ ఈస్ దట్ వన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ యూ వాంటెడ్ టు షో? అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా యాంగిల్స్లో చూపించారు, అన్నీ అయిపోయాయి, బట్ ఒక ఫ్యాన్గా ఫ్యాన్స్కి మీరు ఆయనతో ఫీస్ట్ ఇవ్వాలి అంటే వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ యూ వాంటెడ్ టు షో? సో మార్షల్ ఆర్ట్స్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్ అనేది ఒకటి ఉండేదండి, అది ఓజీతో ఫుల్ఫిల్ అయిపోద్ది. ఐ ట్రూలీ బిలీవ్ దట్. సో ఆ ఛాన్స్ ఇంకోసారి తీసుకోలేము. రాజులు రాజ్యాలు కూడా వెళ్ళిపోయింది మన ఫెయిరీ టేల్, హరిహర వీరమల్లో. సోషల్ ఎలిమెంట్స్ అవన్నీ ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకుంటూ చేస్తూనే ఉన్నారు. సో మిగిలిపోయిన జోనర్స్ అంటే ఉంది, కానీ నేను టెక్మన్ బయట చెప్పాను, ఎందుకంటే ఎంతమంది బయట ఇప్పుడు మార్కెట్లో ఉన్న డైరెక్టర్స్కి సైఫీ ఆయన చేయలేదు అండ్ హారర్ చేయలేదు. హారర్ చెయ్యరు అనుకుంటున్నాను, మేబీ మోస్ట్లీ ఎంజాయ్ చేస్తారు చూడటం, బట్ చేయకపోవచ్చు ఆయనకున్న స్టార్ గేజ్కి. సైఫై చేయొచ్చు, అండ్ ఆయనకి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు సైఫై ఫిల్మ్స్ ఆర్ ద కరెక్ట్ ఫిల్మ్స్ ఆఫ్టర్ ఓజీ. ఎందుకంటే ఆఫ్టర్ ఓజీ మళ్ళీ గ్యాంగ్స్టర్ ఫిల్మ్స్ చేస్తే మనకి కూడా మొనాటినే ఉంటుంది, సైఫై చేస్తే హ్యూజ్ ఉంటుంది. బట్ ఎస్, సైఫై 100% ఆయన ఫిట్ అవుతారు, ఎందుకంటే ఆయన టైం జోన్లో సైఫై అయిపోద్ది కూడా, స్టూడియోస్. సో ఆయన బాగా బిజీ ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా అయిపోద్ది సాలిడ్ సైఫై ఫిల్మ్ విత్ వాల్యూస్. ఒక 4 హీరోస్ నేమ్స్ చెప్తా, వాళ్ళతోటి ఒక ఛాన్స్ మీకు వస్తే వాళ్ళని ఎలా పోర్ట్రే చేయాలనుకుంటున్నారు ఫ్యాన్స్కి అనేది మీ మాటల్లో చెప్పండి. అంటే చాలా గ్రాండ్యూర్, వాళ్ళ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో రామ్ చరణ్ గారితో వస్తే ది గాడ్ ఫాదర్ లాగా సమ్ గ్యాంగ్స్టర్ ఫిల్మ్ అండి, గాడ్ ఫాదర్ సిరీస్ లాగా గ్యాంగ్స్టర్ ఫిల్మ్. ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారితో ప్యూర్ భైరవ ద్వీపం లాగా ప్యూర్ జానపద చిత్రం. ఆయన పెట్టింది పేరు దానికి, చింపేస్తారు ఆయన. ప్రభాస్ గారు అంటే నేను ఎందుకు ఆలోచిస్తానంటే వాళ్ళు ప్రీవియస్ చేసిన ఫిల్మ్స్ అన్ని మైండ్లో రోల్ అవుతున్నాయి. ప్రభాస్ గారితో
జానపదం అయిపోయింది ఆయనతో, బాహుబలి అయిపోయింది, ప్యూర్ మాస్ హీరోయిక్ యూనివర్సల్ పొలిటికల్ థ్రిల్లర్. పొలిటికల్ థ్రిల్లర్. యూనివర్సల్ అంటే ఆయన పంచం కట్టుకోరు కానీ ఆ లెక్క వేరే ఉంటుంది. అండ్ ఫైనల్లీ అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు ఆల్రెడీ సైఫై తీస్తున్నారు. పుష్ప మనకు తెలిసిందే, వరల్డ్ క్లాస్ పెర్ఫార్మరు. లవ్ స్టోరీస్కి ఆయన పెట్టింది పేరు అన్నీ అయిపోయినాయి ఆయన తీసిన జోనర్స్. అంటే ఆయన దగ్గరికి ఏమైనా చెప్పాలి అంటే అది కొంచెం స్పాంటినిటీగా రావాలి. నేనేదో అనలేను, బట్ అంటే నేను సినిమాని కంపేర్ చేసి చూసి చెప్పడానికి చూస్తున్నా. బట్ ఇప్పుడు ఆయన అన్నీ చేస్తాను. బేసిక్ మల్టీ టాలెంటెడ్ అండి ఆయన, సూపర్ టాలెంట్, ఎక్సలెంట్ యాక్టర్. సో ఆయన అన్నీ చేసేస్తున్నారు. మనం మన వరకు ఏం మిగులుద్దో లేదు తెలియదు, బట్ ఐఎమ్ ష్యూర్ యూనివర్స్ కాస్మిక్ ఎనర్జీ అవన్నీ సపోర్ట్ చేస్తే ఐ విల్ బి దేర్ బిఫోర్ హిమ్ సమ్ డే. సో ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మాస్టర్ క్లాసెస్, బోత్ ద మాస్టర్ క్లాసెస్, మాస్టర్ పీస్ అండ్ కిల్లర్ తొందరగా మాకు ముందు తీసుకొచ్చేయాలని, మేము థియేటర్లో దాన్ని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.